సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే మనం ఆడబోతున్నాం సిఎస్ ర్యాంక్. చలో మనం ఈసారి సైడ్కి చూద్దామా ముందరికి చూద్దాం. కానీ నాకు ఎప్పుడు ఇదే బాధ ఉంటుంది. నేను సైడ్కి చూడాలా ముందరికి చూడాలా అర్థం కాదు. ఒక్కొక్కసారి ముందర నుంచి లక్ ఉంటుంది, ఒక్కొక్కసారి సైడ్ నుంచి ఎక్కువ లక్ ఉన్నది కదా. నాకు సైడ్ నుంచి ఎక్కువ లక్ ఉంటుంది. ఈమె నా వెనకాల ఎందుకు వస్తుందో ఏమో. నేను ఆమె వెనకాల చూసినావా నేను ఎంత బాగా చేసినాను. ఎందుకంటే ఆమె నాక్ అయిపోయింది. నేనైతే మంచి పని చేసి వచ్చేసి వీళ్ళు ముగ్గురు ఉన్నారు. నాకైనా మన వెనకాల వచ్చేస్తారు. చలో మనం ఇలా వెనకాల పోదాం. వద్దు మనం సోలలా. ఓకే ఖతర్నాక్ వచ్చాడు ముందలో ఉంటే. ఓ మోక చూపిస్తుంది నాకు. సైడ్కి చూద్దామా కొట్టుకున్నా అనుకో అవుట్ అవుతామా. ఎందుకంటే వాళ్ళు ఇద్దరు ఒకటే దగ్గర ఉండు కలిసి ఇద్దరు కొడతాయి. ఈమె ఆఫ్లైన్ ఉన్నట్టుందా? ఓ ఆన్లైన్ వచ్చింది. ఓ మై గాడ్, నేను ఏదో టైంపాస్ హెడ్ షాట్ పడింది. 2 హెడ్ షాట్స్ 3. ఓకే మనకి అయితే ఇంకొకడు ఉండు. మన ముగ్గురం కళ్ళు మూసుకొని గెలవచ్చు, కళ్ళు మూసుకొని ఆడద్దు. మనకి 3 చేస్తాడు. ఓకే కొటేషన్ మనోడు మన దగ్గర ఏం రూట్ ఉండవు. ఎందుకంటే ఇది ఫస్ట్ మ్యాచ్. సెకండ్ మ్యాచ్లో ఇట్లా కాలే. అంటే ఫస్ట్ మ్యాచ్ గెలవాల్సిందే కానీ సరే పోనీలే. మనం ఈ గన్ తీసుకుందాం. ఇది కొంచెం లాంగ్ రేంజ్లో మంచి పనికి వస్తుంది. నాకు మ్యాప్లు బట్టి గన్ తీసుకోనికి వస్తుంది. ఇది ఈడ కొంచెం మిడిల్ ఏజ్ గన్స్ తీసుకోవాలి. ఒక ప్లేస్ ఉంటుంది ఆడ మనకి లాంగ్ రేంజ్ గన్ తీసుకోవాలి ఎక్కువ. అంటే ఒక షార్ట్ రేంజ్ ఒక లాంగ్ రేంజ్ అంతే. మిడిల్ రేంజ్ తీసుకుంటే వేస్ట్ ఆడ. అట్లాంటి ప్లేస్ ఉంది. నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్దామని ట్రై చేస్తాను. ఓకే మేము వల కొట్టింది కానీ నాకు ఎప్పుడు తీసుకోనికే రాదు అవి. ఓకే నాకైతే ఇక్కడ మ్యాప్లో మీరు అనిపిస్తారు. నేనైతే తిరిగి పోతాను ఎప్పుడు ఇట్లా జర చూసుకుని. ఇలాంటి వాళ్ళు ఇట్లా వస్తారు, అందుకోసం జాగ్రత్త. నువ్వు మెడికిట్ వేయలేవులే కానీ. ఓ నా హెల్త్ అమ్మా ఎవరు రాడు ఎంత కొట్టేసి వెళ్ళిపోయాడు. నాకు హెల్త్ కిట్ కూడా చైన్గా ఎన్నిసార్లు వేయలు. నువ్వు నా హెడ్ షాట్ అయితే లేపలేవు కానీ బాడీ కొట్టు. హెడ్ షాట్ లేపడానికి చూస్తుంది. మనతో హెడ్ షాట్లు పడాయి. మన స్పీడ్ అంత ఉంటుంది. అంటే మరి అంత స్పీడ్ ఉండదులే. ఓకే మనం వెస్ట్ తీసుకుందాం. వాళ్ళంతా కోప్రా పట్టేసారు. ఎందుకంటే కొంచెం నార్మల్ ప్లేయర్స్ వచ్చారు. మన గన్ అప్గ్రేడ్ చేసుకున్నాం మనం. ఇంకేమైనా ఉందా? పైసలు లేవులే, చాలా కొన్ని ఓకే ఏమి ఏదో చెప్తుంది నాకేం అర్థం కాదులే అమ్మ. నువ్వు ఎంత చెప్పాలనుకున్నా ఫోన్లే కానీ సరే ఇట్లా మంచిగా ఉందిలే. కొంచెం నా సెట్టింగ్స్ చేంజ్ చేద్దామని తొందరలో చూస్తున్నా కానీ నాకు అవుతలే. చూడండి ఇట్లా స్కోప్ ఆన్ అవుతుంది, అది ఆన్ అవుతుంది. ఇట్లా ఎనిమిది ముందలు వస్తే కొట్టడానికే రాదు. అమ్మా హలో నా పని అయ్యింది. ఆడు నాకు ఎంబడబడి కొడుతుండు. నేను దానికి ఏం మ్యాచ్లో ఓడించడమేమో. ఈమెతో నా ఖాయం. ఇప్పుడు నేను మెడికిట్ వేద్దాం అనుకుంటే ఈడు ఫిష్తో కొట్టేటట్టు ఉంది. అమ్మా ఓపి ఇద్దరిని కొట్టేసిన. చూసారా నాతో పెట్టుకుంటే ఎట్లుంటుంది. గెలిచిన వాళ్ళు అని గెలిచేయడానికి వచ్చింది పెట్టుకున్నానికి మనది. ఓకే చూసినా గాయస్, నాతో పగ తీర్చుకోనికి వచ్చారు. అలాని ఒక ఆట ఆడుకున్న పోయి పంపించిన. P90 నాతో ఎప్పుడు మంచిగా చెలాయించేది. ఇదే మ్యాప్. అంటే నేను షార్ట్ రేంజ్ తీసుకున్న ఇది అంటే లాంగ్ రేంజ్. ఇది షార్ట్ రేంజ్ కాదు. అంటే ఎక్కువ లాంగ్ రేంజ్లో పనికి వస్తుంది. మిడిల్ రేంజ్ కూడా పనికి రాదు. ఓకే మనం ఈసారి చాకు పట్టుకొని పోదాం. 04తో ఓడించగలుగుతామా ఇదే మ్యాప్లో నేను చెప్తుండే. ఒక షార్ట్ రేంజ్ ఒక లాంగ్ రేంజ్. మీరు ఇలా 2 షార్ట్ రేంజ్ తీసుకున్నట్టే మీరు తప్పని చేసినట్టే, పప్పులో కాలేసినట్టే. ఓకే ఈడ ఓ ఫైనల్లీ ఎక్కేసాం. ఓ సరేలే కిందికి పోదామని చూసిండు. ఎక్కడైనా మనది కాదు అది. మనది కానీ మనం తీసుకోవద్దు. కానీ నేను తీసుకుంటా. ఒకడు ఆడుండు, నేను ఈడున్నా. డ్రాప్ చార్జ్ చేసి వేస్ట్. ఎందుకంటే ఇట్లానే గేమ్ అయిపోతుంది ఈ మ్యాచ్లో. వాళ్ళ దాంట్లో ముగ్గురు
ఇప్పుడు ఇద్దరు పోతారు అలా దాంట్లో. ఏడికి పోయింది నాది లోడ్ చేసుకుందాం. ఈడ ఉన్నావా అప్పుడు మ్యాచ్లో కూడా ఈయనే కొట్టినా నేను. పాపం మీనికి నాతో ఏం గ్రాష్ ఆడం పట్టిండో ఏమో, నాతో అవుట్ అవుతుంది. ఓకే ఓకే ఈ ఇంట్లో కూడా ఉండు. పాపం అందరు కలిసి ఆ ఒక్కని బకరా చేస్తుర్రు. ఈ విండో నుంచి వెళ్తే వెళ్ళిపోతుంది. ఓ కథం నన్ను కొట్టలేనులే లాస్ట్ కిల్. ఓపీ బుయా గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కానీ. సో బాయ్ గైస్.